కాశీబుగ్గ దేవాలయంలోని తొక్కిసలాట ఘటనలను కప్పిపుచ్చుకునేందుకు జోగి రమేష్ అరెస్టుకు నిదర్శనమన్న సమన్వయకర్త డాక్టర్ గజ్జల. సత్తెనపల్లి రూరల్ మండలం కొమ్మెరపూడి గ్రామంలోని సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట ఘటనను మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్న జరిగిన తొక్కిసలాటలో 10 మంది సామాన్య ప్రజానికం అసూలు బాసిన సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని అన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇప్పటికీ సుమారు దేవాలయాల వద్ద 3 తొక్కిసలాట సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. సుమారు 23 మందికి పైగా మృతి చెందడం బాధాకరమైన విషయమని, ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యమన్నారు. కాశీబుగ్గ సంఘటనలో ఇది ప్రైవేట్ దేవాలయం అని, సెక్యూరిటీతో మాకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు తప్పించుకోవాలని చూడడం దారుణమైన విషయమన్నారు. కాశీబుగ్గ దేవాలయ తొక్కిసలాట సంఘటనను మరియు మొంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీసీ నాయకుడైన జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో అరెస్టు చేయడం దారుణమైన విషయమన్నారు. తక్షణమే డైవర్షన్ పాలిటిక్స్ను మానుకుని దేవాలయాల వద్ద ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దేవాలయాల వద్ద పటిష్టమైన భద్రతలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.